ఇండస్ట్రీలో పుట్టాం కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్నా, లేకపోతే ఏంటి ఇండస్ట్రీలో పుట్టాం కాబట్టి ఇండస్ట్రీలో ఉండాలనేది ఒకటే కాదు, అంటే దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఏదైతే సినిమా పట్ల వచ్చిందో అది అక్కడే స్టార్ట్ అయింది. ఇండస్ట్రీ అది చుట్టూ చూశాను కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది. కానీ యాక్టింగ్ ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ప్యాషనెట్ అబౌట్, బికాస్ ఐ లైక్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, వాంట్ టు షో గుడ్ కాంటెంట్ టు పీపుల్. అది నాకు యాజ్ అన్ యాక్టర్ నేను నా కాంటెంట్ చూపించలేకపోవచ్చు. అది ఇంకో రైటర్, ఇంకో డైరెక్టర్ విజన్ నేను పోర్ట్రే చేస్తున్నా యాజ్ అ క్యారెక్టర్. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ కెన్ షో మై ఓన్ స్టోరీస్, ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్, ఫ్రమ్ ద క్రియేటివ్ ప్రాసెస్ నుంచి ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనిపించింది. అలా అని యాక్టింగ్, it's not that I stopped acting, I always loved acting, it's my first love. But manchi stories vaste I will be a part of it. Kani ippadi varaku, at least in the last 3-4 years, I have not got anything that strong. ఓకే. ఇండస్ట్రీలో చాలా మంది విమెన్ గురించి మాట్లాడతారు కదా. కొంతమంది ఏంటంటే రావాలనుకుంటున్న వాళ్ళకు ఉండే డౌట్స్, హెజిటేషన్స్, ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ మీరు ఒక డిఫరెంట్ క్లాస్ ఆఫ్ టైప్లో వచ్చారు మీరు. అసలు ఏంటి ఈ 3 క్లాసులకే మీకు ఎవరి కష్టాలు ఎలా ఉంటాయి? ముగ్గురు కష్టాలు చూడగలిగారా? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎవరి కష్టాలు, ఇట్స్ డెఫినెట్లీ దాట్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీకు అడిషనల్ గా ప్రివిలేజ్ ఉండదా? ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఐ హ్యాడ్, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఫిలిం ఐ హ్యాడ్. ఎందుకంటే ఫస్ట్ ఫిలింకి నా సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ నిజంగానే ఒక కొత్త హీరోయిన్ అయితే ఇంతమంది వస్తారా అనిపించింది నాకు. వచ్చేవాళ్ళు కాదు. అప్పటికే కొనిడెల అనే పేరు ఉంది కాబట్టి సో మెనీ పీపుల్ కేమ్ టు వాచ్. ద ఫస్ట్ డే కలెక్షన్స్ వర్ యాక్చువల్లీ వెరీ గుడ్ అపారెంట్లీ, ఐ హర్డ్, ఫర్ ఒక మంత్. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు లవ్ ఆడియన్స్ నుంచి. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది నా దగ్గరికి ఎందుకు రాలేదంటే, ఈవిడ ఒక్కళ్ళే వినరేమో స్క్రిప్ట్, ఒక 4-5కి వినిపించాలేమో, లేకపోతే ఒత్తి హీరోయిన్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, హీరోయిన్ మామూలు క్యారెక్టర్స్ ఎందుకు చేస్తారు, హీరోయిన్ ఓరియంటెడ్ అయితేనే చేస్తారేమో, ఇలా వేరియస్ రీజన్స్ తోటి నో వన్ కేమ్ టు మీ. సో డెఫినెట్గా దట్ ఈస్ లిటిల్ సాడ్ థింగ్ దట్ మీరు వస్తే అది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వల్ల ఎవరు రాలేదన్నమాట నా దగ్గరికి. సో బట్ ఇండస్ట్రీకి రావడానికి స్ట్రగుల్ అయ్యి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి అది ఇంకో పెద్ద ఇది మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే అదేదో గ్లామ్గా అప్పటి నుంచి సావిత్రి గారి టైం నుంచి ఆబ్జెక్టిఫై ఇండస్ట్రీ కాబట్టి. అండ్ ఆల్సో ఏమంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా ఉంటారు, ప్రతి ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటారు, మనకి ఇండస్ట్రీ మీద కెమెరా ఉంటుంది కాబట్టి మనకు అనిపిస్తుంది అంతే. సో వాళ్ళ కష్టాలు డెఫినెట్గా. ఇంకోటి ఇండస్ట్రీకి వచ్చి 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత మిగతా సినిమాలకి ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాకుండా, టు సీ ఫెయిలియర్స్ అండ్ టు నాట్ గెట్ ఎనీ ఫిల్మ్స్, ఈవెన్ దట్ ఈస్ హార్డ్. ఎందుకంటే ఒక్కసారి సక్సెస్ చూసిన తర్వాత దాని తర్వాత డౌన్ఫాల్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, 3 కష్టాలే, డిఫరెంట్ కష్టాలు అంతే. అంటే ఆన్ సెట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదా, వాట్ డిడ్ యూ అబ్జర్వ్? I observed not a difference because I have not acted in too many films, but definitely ఈ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అన్న ఒక రెస్పెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ నేను నా వ్యక్తిత్వం ఏంటంటే, నేను అందరితో ఈజీగా కలిసిపోతాను అనమాట. సెట్ అన్న నుంచి కెమెరా ఫోకస్ పుల్ చేసే ఆయన దగ్గర నుంచి, తిన్నారా మీరు ఏమైనా కాఫీ తాగుతా, అంత ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు ఇష్టం అలా అందరితోటి మాట్లాడటం. సో అప్పుడు వాళ్ళు కూడా స్లోగా ఓకే ఏమో పెద్ద అమ్మాయిలాగా కాదు, మన అమ్మాయిలాగా ట్రీట్ చేయొచ్చు అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు.